దాలే ఆగు. వెళ్ళరా వెళ్ళరా బండి గుద్దావా అక్కడ ఊదు ఒకసారి దా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు, ఆడినెవరో గుద్దారు. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపానా? నేనే నడిపాను. ఓకే, కానీ బండి వాళ్ళు గొడవ అవుతున్నట్టు నాకు భయం వేస్తున్నారు. నువ్వు మాట్లాడుతుంటే నేను ఎక్కడ బండి నడిపాను? తాగాను, నేనే నడిపాను. కానీ వాడు కేసు చేశాడని నేను వచ్చా. మందు తాగి బండి నడపచ్చా? దాకూడదు. మర్యాదగా మాట్లాడు. బామ్మద్ది అన్నయ్య. ఎందుకు గుద్దొచ్చావు మరి వాళ్ళని? నేను కొత్త వాడే గుద్దాడు అన్నయ్య. ఎవరాడు? బామ్మద్ది. మీ బామ్మర్ది గుద్దాడు. ఆడిని తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు? ఆయన తీసుకెళ్తాం వస్తే వాడు గుద్దాడు అంట. నాకు తెలియదు. మరి నువ్వు మందు తాగింది నడుపుతున్నావు బండి? వాడికి ఎక్కువైపోయింది. నేను తీసుకెళ్తున్నా. ఈలోపు హెల్మెట్ పెట్టుకుందాం అనుకున్నా. మీరు ఇక్కడ సిగ్నల్ పట్టుకున్నాను. మరి మందు తాగితే నీకు ఎంత ఫైన్ పడుతుందో తెలుసా? ఎంత చెప్పు? 2000 1000 సర్లే. మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా? మరి ఎందుకు మరి మందు తాగి గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? నీ దాంట్లో ప్రైవేట్ జాబ్. నువ్వేంటమ్మా? పైప్ లైన్ వాటర్ లైన్ జాబ్. నువ్వెంత వేసావు? నువ్వేమీ లేదు. మరి ఈయన ఎంత వేసాడు? అక్కడ మామూలుగా ఏం తెలియదు. ఏమీ తెలీదా? ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? నేనేం ఏపీ లేదండి. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి? ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేత్తోనే డబ్బులు ఇస్తారు ఇలాగా? నువ్వు చేసిన క్రైమ్ ఏంటి? సార్ ఫైట్. నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నావు మళ్ళానే. అదే 500 కాయంత ఎందుకు ఇచ్చావు నువ్వు? మందు తాగావు. వెళ్ళరా, మందు తాగావు. ఈడేమో ఆండు గుద్దాడు. నేను గుద్దలేదండి. 1 వస్తున్నావు రాంగ్ రూట్ లో. హెల్మెట్ లేదు. నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు. ఒక్కసారి అండి మేము మొన్న కేసు గురించి పెట్టుకున్నాం సార్. హెల్మెట్ లేదు. అర్థం కావట్లేదు. హెల్మెట్ కూడా ఉంది సార్. ఎంత వేసావు? 90 వేసావా? 3 క్వార్టర్లా? 3 క్వార్టర్లు నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే వేసిన మందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. చాలా మంది మందు బాబులు చూశాను నేను. ఎవరో కూడా ఒక హాఫ్ వేసినా కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నదే 90లో సగం ఎంత వేసని చెప్తాను. మాట్లాడు. వీడు మాత్రం 3 క్వార్టర్లు వేసారని ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. 3 క్వార్టర్లు వేసావు. 3 క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా?